హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జోన్ల వారీగా ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు జోన్ 2, జోన్ 3కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ మన ఛానల్లో చెప్పడం అయితే జరిగింది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ నోటిఫికేషన్స్ లింక్ అనేవి ఇవ్వడం జరిగింది. మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. తాజాగా చూసుకుంటే జోన్ 1కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. మరి ఈ జోన్లో భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎప్పటి నుంచి ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి, అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అర్హత, ఆసక్తి ఉంటే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వాళ్ళందరికీ చేరే విధంగా షేర్ చేయండి. కంప్లీట్ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి మీరు ఏ జోన్కి కావాలంటే ఆ జోన్కి సంబంధించిన కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ జోన్ 1 నుంచి విడుదల చేయడం జరిగింది. ఈ ఆర్డీఎం అండ్ హెచ్ఎస్ యొక్క ఆఫీస్ అనేది విశాఖపట్నం జిల్లాలో ఉంది. ప్రస్తుతం ఈ జిల్లాలో 8 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అనే పోస్టులు. మరి జోన్ 1 పరిధిలోకి ఏ ఏ జిల్లాలు వస్తాయంటే పాత మరియు కొత్త జిల్లాల ప్రకారమే చూద్దాం. విశాఖపట్నం జిల్లా, విజయనగరం జిల్లా, అలాగే శ్రీకాకుళం జిల్లా, అనకాపల్లి జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా మరియు మన్యం జిల్లాలు అయితే రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా జోన్ 1 పరిధిలోకి వచ్చేటువంటి జిల్లాలు. ఈ జిల్లాల వాళ్ళు లోకల్ క్యాండిడేట్స్ అవుతారు, మిగతా జిల్లాల వాళ్ళు నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే అవుతారు. ఈ జోన్ పరంగా మనం చూసినట్లయితే మరి ఈ పోస్టులకు సంబంధించి మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే ముందుగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అలాగే అప్లికేషన్ అనేది మీరు ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాలి. ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది మీరు నోటిఫికేషన్తో పాటు డౌన్లోడ్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్ ఉపయోగించి. ఇక ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలంటే మీకు నోటిఫికేషన్లోనే ఒక గూగుల్ ఫామ్ లింక్ అయితే కనిపిస్తుంది, లేదా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసినట్లయితే మీకు ఆన్లైన్ లింక్ కూడా ఉంటుంది. అక్కడి నుంచి అయితే గూగుల్ ఫామ్ని ఫిల్ చేసేయచ్చు. చాలా సింపుల్గానే గూగుల్ ఫామ్ని మీ మొబైల్లోనే ఫిల్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఈ నోటిఫికేషన్తో పాటు ఇచ్చినటువంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా యాడ్ చేసి సంబంధిత కార్యాలయంలో అప్లికేషన్ అందజేయాలి. ఆ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూద్దాం. ముఖ్యంగా ఈ పోస్టులకి అప్లై చేయాలంటే ఫిబ్రవరి 27వ తేదీలోపు అప్లికేషన్ అయితే తప్పనిసరిగా సబ్మిట్ చేసేయాలి. ఇది ఆఫ్లైన్లో అప్లై చేయడానికి, ఆన్లైన్లో ముందుగా అప్లై చేయడానికి కూడా చివరి తేదీ. మరి ఈ పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు ఎక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ విశాఖపట్నం అనే లొకేషన్లో అభ్యర్థి స్వయంగా వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. మరి పోస్టులకి అప్లై చేసుకుంటే మీకు ఫ్యూచర్లో ఏమైనా ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు వేకెన్సీస్ ఉన్నట్లయితే ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ నుంచే మెరిట్ ఆధారంగా ఎంపిక చేసే అవకాశం కూడా ఉంటుందని నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. చూడండి, జనవరి 31, 2025 వరకు కూడా ఈ మెరిట్ లిస్ట్ అనేది వ్యాలిడ్గా ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు. మరి పోస్టులకి ఫిబ్రవరి 27 సాయంత్రం 5 గంటలలోపు తప్పనిసరిగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ విశాఖపట్నం, అంటే అదే రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ యొక్క కార్యాలయంలో సబ్మిట్ అయితే చేసుకోవాలి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డి ఫార్మసీ లేదా బి ఫార్మసీ పూర్తి చేసి ఉండాలి. ఇంటర్మీడియట్ తర్వాత డి ఫార్మసీ అయినా పర్వాలేదు, లేదా బి ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 42 ఇయర్స్ వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 5 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయితే వారి యొక్క సర్వీస్ ఆధారంగా 3 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అనుకోండి, వాళ్ళకి 10 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఏదైతే డి ఫార్మసీ లేదా బి ఫార్మసీ చెప్పానో ఆ 2 అర్హతలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్లో తప్పనిసరిగా రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఎవరైనా సరే కొత్త వాళ్ళు, అంటే ఈ సంవత్సరం పాస్ అవుట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయినటువంటి సర్టిఫికేట్ లేకపోతే అయితే వాళ్ళు సెలెక్ట్ అయ్యి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే టైంకి ఆ యొక్క సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో మనకి తెలియజేయడం జరిగింది. సో ఎవరి దగ్గరైనా సరే ఆ డాక్యుమెంట్ లేకపోయినా సరే వీళ్ళు కన్సిడర్ అయితే చేస్తారు. కానీ జాయిన్ అయినట్లయితే, అంటే వాళ్ళ అపాయింట్మెంట్ అనేది వాళ్ళకి ఇచ్చినట్లయితే
ఆ టైంకి మాత్రం తప్పనిసరిగా అది ఉండాలని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారనమాట. మరి ఓసీ క్యాండిడేట్స్ అయితే రూ. 500, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయితే రూ. 300 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఏ పేరు మీద అంటే ఏదైనా జాతీయ బ్యాంకులో రీజనల్ డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ విశాఖపట్నం అనే పేరు మీద ఏదైనా నేషనల్ బ్యాంకులో మీరు చెల్లుబాటు అయ్యే విధంగా ఈ ఫీజు అనేది డీడీ రూపంలో పే చేయొచ్చు. సెలెక్ట్ అయితే రూ. 32,670 పర్ మంత్ కన్సాలిడేటెడ్ పే అనేది రావడం జరుగుతుంది. అంటే శాలరీ రావడం జరుగుతుందనమాట. సింపుల్గా సెలక్షన్ అంతా కూడా మెరిట్ బేసిస్ ఉంటుంది. గతంలో మీకు పనిచేసిన అనుభవం ఉన్నట్లయితే వాళ్ళకి వెయిటేజీ మార్కులు కూడా ప్లెయిన్, రూరల్, అర్బన్ ఏరియా వారీగా యాడ్ అవుతాయి. అయితే ఆ సర్వీస్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా జతపరచాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా యాడ్ చేసినట్లయితే మీరు ఈ పోస్టులకి ఈ రిజర్వేషన్ వర్తించాలన్నా, వెయిటేజీ మార్కులు కావాలన్నా సరే సంబంధిత డాక్యుమెంట్స్ యాడ్ చేసినట్లయితే మీకు ఆ యొక్క రిజర్వేషన్స్, వెయిటేజీ మార్కులు కూడా యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అఫీషియల్ అప్డేట్స్ అనేవి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క nagendravst.wordpress.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇదే వెబ్సైట్లో మనకి చాలా అప్డేట్స్ అనేవి ఇస్తున్నారనమాట. సో ఆ వెబ్సైట్ని కూడా మీరు ఇక్కడ సేవ్ చేసుకొని విశాఖపట్నం లేదా ఈ జోన్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. అలాగే చాలామంది కొన్ని కామెంట్స్ అయితే వస్తుంటాయి, మెరిట్ లిస్టులు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అవి కూడా చెప్పండి అని చెప్పి. సో మీరు అఫీషియల్ వెబ్సైట్స్ని ఎప్పటికప్పుడు ఏవైనా పోస్టులకు అప్లై చేసిన తర్వాత చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సినటువంటి చిరునామా ఇక్కడ మనకి ఇంకా క్లియర్గా ఇచ్చారు. ద రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ విశాఖపట్నం జోన్ 1 ఆపోజిట్ ఎల్బీ కాలేజ్, నక్కవానిపాలెం, విశాఖపట్నం అనే లొకేషన్లో మీరు సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఫీజు అనేది మనం చూసుకోవచ్చు. డీడీ ఎలా అంటే ద రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ విశాఖపట్నం అనే పేరు మీద డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ అయితే ఇదే. ఈ అప్లికేషన్ని మీరు తప్పనిసరిగా ఫిల్ చేసి ఆల్రెడీ చెప్పినటువంటి నేను అడ్రస్ చెప్పాను కదా, ఆ అడ్రస్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే మీరు ఫస్ట్ ఆన్లైన్లో గూగుల్ ఫామ్ ఫిల్ చేయాలి. అది చాలా ఈజీగా అయిపోతుంది. తర్వాత అప్లికేషన్ అనేది అన్ని జోన్లలాగే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా జోన్ 1లో మనకి ఏ నోటిఫికేషన్ వచ్చినా, ఎమ్మెల్సీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చినా సరే ఒక గూగుల్ ఫామ్ అనేది వాళ్ళు అవైలబుల్గా ఉంచుతున్నారు. దాంట్లో కూడా ఆన్లైన్లో పెట్టుకోమని చెప్తున్నారు. మళ్ళీ ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలని చెప్తున్నారు. సో ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 కూడా అలాగే ప్రాసెస్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీలో జోన్ 1 నుంచి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టుల కోసం రిలీజ్ చేసిన నోటిఫికేషన్ వివరాలు. భారీ సంఖ్యలో వేకెన్సీస్ అయితే లేవు. అన్ని జోన్లలో కూడా తక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే మిగతా 2 జోన్లతో పోలిస్తే ఈ జోన్లో ఇంకా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇక జోన్ 4కి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఛానల్లో చెప్తాను. మీకు ఏదైనా తెలిసినా సరే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్ నేను కొన్నిసార్లు చెప్పలేకపోవచ్చు. అలాంటప్పుడు నేను మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసేస్తున్నాను. కాబట్టి అది కూడా మీరు గమనించి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. నోటిఫికేషన్ కానీ ఏదైనా మెరిట్ లిస్ట్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిస్తే అందులోనే పోస్ట్ చేస్తున్నాను. కాబట్టి అందులో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.